Hi, this is Ram from Ration Institute. This is good news for government job aspirants. Banking and Staff Selection Commission, Police, SIPC, and all other competitive examinations ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేటప్పటికి కొంచెం భయం అండ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది సర్వసాధారణం. సో ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఈ ఫియర్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్టూడెంట్స్ ఓవర్కమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మన రేషన్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ 8 o'clockకి ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. ది టార్గెట్ ఏంటంటే స్కోర్ ఇన్ ఇంగ్లీష్. సో మెయిన్ రీజన్ ఫర్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఈజ్ స్కోర్ ఇన్ ఇంగ్లీష్. సో రెగ్యులర్గా మీరు క్లాసెస్కి మార్నింగ్ 8 o'clockకి ఎవ్రీడే మార్నింగ్ 8 o'clockకి రెగ్యులర్గా మీరు క్లాసెస్కి అటెండ్ అయితే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయ్యింది అండ్ స్టాప్ గెస్సింగ్ అనేది ఉండదు అండ్ స్కోరింగ్ అనేది మాత్రం స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాసేటప్పుడు గెస్సింగ్ అనేది ఉండకూడదు, కాన్ఫిడెంట్గా స్కోర్ వస్తుంది అనేది మనం అప్లై చేయాలి. ఆ విధంగా ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, జంబుల్డ్ సెంటెన్సెస్, కాంప్రహెన్సివ్ పాసెసెస్, ఇట్లా ఎగ్జామినేషన్ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో అన్నింటికీ మంచి మార్క్స్ వచ్చే విధంగా మనకి ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటువంటి గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లాగే వొకాబులరీ, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అంటే ఎగ్జామినేషన్కి అవసరమయ్యేటువంటి వొకాబులరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో ఎట్లాంటి మెటీరియల్ అంటే ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎట్లాంటి మెటీరియల్ అవసరం లేకుండా, ఏ మెటీరియల్ చూడవలసిన అవసరం లేకుండా రెగ్యులర్గా 1 hour యూట్యూబ్ లైవ్ క్లాస్ అనే లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. 8 o'clockకి యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ రేషన్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీడే 1 hour మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మ్యాక్సిమం స్కోర్ అనేది మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మ్యాక్సిమం స్కోర్ అనేది మీకు వస్తుంది. అండ్ ఎట్లాంటి మెటీరియల్ కూడా, ఏ మెటీరియల్ కూడా మీరు చూడవలసిన అవసరం లేదు. రెగ్యులర్గా 1 hour లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఏవైతే ఉంటుందో మీరు అది చూస్తే సరిపోతుంది. సో మీరు ఒక 1, 2, 3, 4 days మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైద్ది. సో ఇది ఎంతవరకు యూస్ఫుల్ నాకు అని చెప్పేసి ఇంకా 2-3 days మీరు చూసారంటే ఇంకా కంటిన్యూస్గా మీరు చూస్తూనే ఉంటారు. అండ్ డెఫినెట్గా నేను చెప్పగలను, గెస్సింగ్ అనేది ఉండదు, ఇంగ్లీష్లో స్కోర్ సాధించడం అనేది ఉంటుంది. మీ రెగ్యులర్గా మీరు ఎడిటోరియల్ అనాలిసిస్ని ఫాలో అయితే మన రేషన్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఫాలో అయితే 100% చెప్పగలనండి, కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయ్యింది, మంచి మార్క్స్ అనేది వస్తుంది. అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక ఎగ్జామినేషన్ మీకు సెలక్షన్ రావాలి అంటే ఎస్ఎస్సి, యూపీఎస్సి అండ్ బ్యాంకింగ్, పోలీస్ మీకు సెలక్షన్ కావాలంటే, జాబ్లో సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ రావాలంటే మీరు రోజు మొత్తం మీరు బుక్స్ తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా 1 hour ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఫ్రమ్ రేషన్ ఇన్స్టిట్యూట్ ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ మీరు వింటే సరిపోతుంది. సో ఇందులో మీకు గ్రామర్ కవర్ అవుతుంది, అట్లాగే వొకాబులరీ కవర్ అవుతుంది, అట్లాగే సెంటెన్సెస్ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, లైన్స్ యొక్క ఇంటెన్షన్, మీనింగ్ ఏదైతే ఉందో అది మీకు 100% ఎగ్జామినేషన్కి రిఫ్లెక్ట్ అయ్యింది. మీరు ఏదైతే క్లాస్ వింటారో, నేర్చుకుంటారో 100% మీకు ఎగ్జామినేషన్కి రిఫ్లెక్ట్ అయ్యింది. అండ్ మండే నుంచి మార్నింగ్ 8 o'clockకి లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఫ్రమ్ రేషన్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో వాచ్ ఇట్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, వాచ్ ఇట్ రెగ్యులర్లీ, గెయిన్ గుడ్ స్కోర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉంటుంది.
ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.